భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఎంతలా భయపడిందో తాజాగా బయటపడ్డ ఆధారాలు నిరూపిస్తున్నాయి. మన సైనిక శక్తి ధాటిని తట్టుకోలేక యుద్ధం ఎక్కడ తమ ఉనికినే తుడిచిపెట్టేస్తుందో అన్న భయంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా కాళ్ల దగ్గరకు పరిగెత్తింది. యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద వెల్లడైన పత్రాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ ప్రతినిధులు వాషింగ్టన్లో యుద్ధ ప్రాతిపదికన లాబింగ్ చేశారు. భారత సైనిక చర్యను అడ్డుకోవాలని అమెరికా జోక్యం చేసుకోవాలని కోరుతూ కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా 50కి పైగా రహస్య సమావేశాలు నిర్వహించడం దాయాది దేశం పడ్డ వణుకుకు నిదర్శనం. అమెరికా ప్రభుత్వాధికారులు, చట్టసభ సభ్యులు, అంతర్జాతీయ మీడియా సంస్థల చుట్టూ పాక్ బృందాలు ప్రదక్షిణలు చేశాయి. ఈ లాబింగ్ కోసం పాకిస్తాన్ కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేసినట్లు యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద దాఖలైన పత్రాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనాన్ని ప్రచురించింది. సుమారు 60 మంది అమెరికా కీలక అధికారులకు నిరంతరం ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ చేస్తూ భారత్పై ఒత్తిడి తీసుకురావాలని ప్రాధేయపడింది. ముఖ్యంగా ట్రంప్ యంత్రాంగానికి చేరువయ్యేందుకు వాణిజ్య మరియు దౌత్యపరమైన అంశాల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా లాబింగ్ సంస్థలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ చర్చల్లో కేవలం సైనిక అంశాలే కాకుండా కశ్మీర్ సమస్య, ప్రాంతీయ భద్రత మరియు అరుదైన ఖనిజాల సరఫరా వంటి అంశాలను ఎరగా చూపి అమెరికా మద్దతు పొందేందుకు పాక్ నానా తంటాలు పడింది. ఆపరేషన్ సింధూర్ తీవ్రత పెరిగే కొద్దీ ఈ లాబియింగ్ ఖర్చు అమాంతం పెరిగిపోవడం పాక్ ఎంతటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందో స్పష్టం చేస్తోంది. అయితే భారత్ మొదటి నుంచి తన అంతర్గత విషయాల్లో కానీ, పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్తతల విషయంలో కానీ మూడో పక్షం జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అమెరికాలో పాక్ ఎన్ని కుతంత్రాలు చేసినా అగ్రరాజ్యం భారత్ వైఖరిని గౌరవించక తప్పలేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన భారత సైన్యం దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చేలా చేసింది. చివరకు పాక్ అభ్యర్థనలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినప్పటికీ ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు భారత్ పవరేంటో గట్టిగా రుచి చూపించింది. ఒకవైపు యుద్ధభూమిలో మన సైన్యం, మరోవైపు అంతర్జాతీయ దౌత్య నీతిలో మన ప్రభుత్వం సాధించిన విజయం నేడు చరిత్రలో నిలిచిపోనుంది.